Hello everyone, welcome to our channel Satya's Chemistry. Today our topic is carbon hybridization in organic compounds. కార్బన్ యొక్క హైబ్రిడేషన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో కార్బన్ యొక్క హైబ్రిడేషన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా సూపర్ ట్రిక్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ hybridization equal to number of atoms attached to central atom plus lone pair of electrons. సో కార్బన్ హైబ్రిడేషన్ కనుక్కోవడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఒక సింపుల్ ట్రిక్ లేదా ఫార్ములా వచ్చేసి కేంద్ర లోహ పరమాణు చుట్టూ బంధింపబడి ఉన్నటువంటి ఆటమ్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ ప్లస్ లోన్ పేర్, ఇక్కడ పేర్ తీసుకుంటున్నామండి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం హైబ్రిడేషన్ కనుక్కుంటాం. ఇఫ్ ఈ టోటల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్ టు సెంట్రల్ ఆటమ్ ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ టోటల్ నెంబర్ అనేది 4 కనుక అయినట్లయితే హైబ్రిడేషన్ sp3 అవుతుంది. టోటల్ నెంబర్ అనేది 3 అయితే sp2 హైబ్రిడేషన్, టోటల్ నెంబర్ 2 అయితే sp హైబ్రిడేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కార్బన్ యొక్క హైబ్రిడేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ యొక్క హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కార్బన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి. సో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 99.99% జీరో. సో కార్బన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 99.99% జీరో ఉంటాయి. సో మన కార్బన్ యొక్క హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి జీరో. కార్బన్ యొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 99.99% జీరో ఉంటుంది. సో ఒక ఎక్సెప్షన్ కేసు ఉంటుంది, అది దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ టోటల్ నెంబర్ ఈక్వల్ టు 4 అయితే sp3, 3 అయితే టోటల్ నెంబర్ sp2, 2 అయితే sp హైబ్రిడేషన్ ఉంటుంది. ఓకే, కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూస్తే 1s2, 2s2, 2p2. బాహ్య శక్తి స్థాయిలో sp ఆర్బిటల్స్ ఉన్నాయి. సో sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి హైబ్రిడేషన్లో పాల్గొని sp3, sp2, sp హైబ్రిడేషన్ని ఏర్పరుస్తుంది. సో కార్బన్ యొక్క బాహ్య శక్తి స్థాయిలో sp ఆర్బిటల్ మాత్రమే ఉండడం వల్ల కార్బన్ sp3, sp2, sp హైబ్రిడేషన్లో మాత్రమే పాల్గొంటుంది. కార్బన్ sp3d హైబ్రిడేషన్లో పాల్గొందు. ఎందుకంటే వ్యాలెన్సీ షెల్ బాహ్య శక్తి స్థాయిలో డి ఆర్బిటల్స్ అనేవి లేకపోవడం వల్ల కార్బన్ పరమాణువు sp3 హైబ్రిడేషన్లో పాల్గొనదు. కార్బన్ పరమాణు దగ్గర sp ఆర్బిటల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది sp3, sp2, sp అనే 3 రకాలైనటువంటి హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. ఓకే, సో ఇప్పుడు కార్బన్ sp3, sp2, sp హైబ్రిడేషన్లో పాల్గొంటుంది అన్నాం కదా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఎప్పుడు పాల్గొంటుంది, sp2 ఎప్పుడు, sp ఎప్పుడు అని చూద్దాం. సో కార్బన్ sp3, sp2, sp. కార్బన్ పరమాణు దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు అది sp3 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఆల్కేన్స్. సో జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2. కార్బన్ పరమాణువు దగ్గర డబుల్ బాండ్స్, ఓన్లీ 1 డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే, కార్బన్ పరమాణువు దగ్గర ఓన్లీ 1 డబుల్ బాండ్ ఉన్నప్పుడు sp2 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. సో కార్బన్ పరమాణువు దగ్గర ఓన్లీ 1 డబుల్ బాండ్ ఉన్నప్పుడు sp2 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. ఎగ్జాంపుల్ C11C, C11O. C11C అంటే ఏంటండి, ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n. కార్బొనైల్ కాంపౌండ్స్ C11O అంటే కార్బొనైల్ కాంపౌండ్స్. సో ఆల్కేన్స్ అండ్ కార్బొనైల్ కాంపౌండ్స్లో కార్బన్ పరమాణు అనేది sp2 హైబ్రిడేషన్లో పాల్గొంటుంది.
మరి sp హైబ్రిడేషన్ ఎప్పుడు పాల్గొంటుంది? ఓన్లీ 1 ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు. 1 ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కార్బన్ పరమాణు అనేది sp హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఆల్కైన్స్. సో ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. అదేవిధంగా C ట్రిపుల్ బాండ్ N కాంపౌండ్స్లో కార్బన్ పరమాణు అనేది sp హైబ్రిడేషన్లో పాల్గొంటుంది. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే CH3 ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి CH4. సో హైబ్రిడేషన్కి ఫార్ములా ఏంటండి? హైబ్రిడేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ atoms attached to central atom, number of atom attached to central atom plus lone pair of electrons. సో ఇది ఫార్ములా. సో కార్బన్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 0గా తీసుకుంటాం. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 0. ఓకే, ఇక్కడ ఈ కాంపౌండ్ చూడండి, కార్బన్ పరమాణు 4 హైడ్రోజన్ పరమాణులతో బంధింపబడి ఉంది. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ టు సెంట్రల్ ఆటమ్ ఎంత అవుతుంది? 4. సో కార్బన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టోటల్ నెంబర్ ఎంత అయింది? 4. టోటల్ నెంబర్ 4 అయితే మనం ఏమనుకున్నామండి? sp3 హైబ్రిడేషన్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్కేన్స్లోని CH3. సో దీనికి చూస్తే చూడండి, ఈ కార్బన్ పరమాణు C1 అనుకుందాం, దీన్ని C2 అనుకుందాం. ఈ C1 కార్బన్ పరమాణువు 3 హైడ్రోజన్ పరమాణులతోటి మరియు ఇంకొక కార్బన్ పరమాణుతో బంధింపబడింది. అంటే ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎంత అవుతుంది? 4. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ నెంబర్ 4. 4 అంటే హైబ్రిడేషన్ sp3. ఈ సెకండ్ కార్బన్ C2 కార్బన్ చూడండి, C2 కార్బన్ కూడా 3 హైడ్రోజన్ పరమాణుతోటి మరియు ఒక కార్బన్ పరమాణుతోటి బంధింపబడి ఉంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎంత అవుతుంది? 4 ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఇవి sp3 హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్. sp2 హైబ్రిడేషన్కి మనం ఏమనుకున్నాం? ఆల్కీన్స్ కనుక చూస్తే ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2. ఇక్కడ హైబ్రిడేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ కార్బన్ పరమాణువు 2 హైడ్రోజన్ల పరమాణుతోటి దాని పక్కన ఇంకొక కార్బన్ తోటి బంధింపబడింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0. టోటల్ నెంబర్ ఎంత అయింది? 3. టోటల్ నెంబర్ 3 అయితే హైబ్రిడేషన్ ఏంటండి? sp2. సో ఈ కార్బన్కి చూద్దాం. ఈ కార్బన్కి చూస్తే ఈ కార్బన్ పరమాణు 2 హైడ్రోజన్లతోటి మరియు దాని పక్కనే ఇంకొక కార్బన్ పరమాణుతోటి బంధింపబడి ఉంది. దాని పక్కన ఇంకో కార్బన్తో బంధింపబడి ఉంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎన్ని? 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0 దట్ ఈక్వల్ టు 3. సో టోటల్ నెంబర్ ఎంత వచ్చేసింది? 3 అంటే హైబ్రిడేషన్ sp2. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. sp హైబ్రిడేషన్కి ఎగ్జాంపుల్. సో CH ట్రిపుల్ బాండ్ CH ట్రిపుల్ బాండ్లో 2 కార్బన్ పరమాణులు ఉన్నాయి. ఈచ్ కార్బన్ పరమాణు దగ్గర మనం హైబ్రిడేషన్ చూద్దాం. సో ఇది మన కన్వీనియంట్ కోసం 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. ఫస్ట్ కార్బన్ ఒక హైడ్రోజన్ పరమాణుతోటి మరి దాని పక్కనే ఉన్న ఇంకొక కార్బన్ పరమాణుతో బంధింపబడి ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎన్ని? 0 దట్ ఈక్వల్ టు 2. అంటే టోటల్ నెంబర్ 2 అవుతే హైబ్రిడేషన్ ఏంటండి? sp. ఇప్పుడు C2 కార్బన్ పరమాణు దగ్గర చూద్దాం. ఓకే, ఈ C2 కార్బన్ దగ్గర కూడా ఒక హైడ్రోజన్ పరమాణుతోటి మరి దాని పక్కనే ఇంకొక కార్బన్ పరమాణుతోటి బంధింపబడి ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎన్ని? 2. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0 దట్ ఈక్వల్ టు 2. టోటల్ నెంబర్ ఎంత అయింది? 2. టోటల్ నెంబర్ 2 అయితే హైబ్రిడేషన్ ఏంటి? sp హైబ్రిడేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ CO2 చూద్దాం. CO2కి హైబ్రిడేషన్ కనుక చూసినట్లయితే కార్బన్ పరమాణువు 2 ఆక్సిజన్ పరమాణుతోటి బంధింపబడి ఉంది. సో దిస్ ఇస్ 1
సో దిస్ ఇస్ 2. ఈ కార్బన్ పరమాణుకి మనం హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే కార్బన్ పరమాణు 1 2 ఆక్సిజన్తో బంధింపబడి ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అటాచ్డ్ ఈక్వల్ టు 2 అవుతుంది. లోన్ పేర్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? చూడండి, ఇక్కడ ఎలాంటి కూడా లోన్ పేర్స్ లేవు. ఎందుకు? కార్బన్ తన బాహ్య శక్తి స్థాయిలో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ కూడా ఆక్సిజన్ పరమాణుతో షేర్ చేసుకుంది. సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇఫ్ టోటల్ నెంబర్ 2 అయితే హైబ్రిడేషన్ ఏంటండి? sp హైబ్రిడేషన్. సో టోటల్ నెంబర్ 4 అయితే sp3, 3 అయితే sp2, 2 అయితే sp. సో కార్బన్ డైఆక్సైడ్లో టోటల్ నెంబర్ అనేది 2 కాబట్టి మనకి హైబ్రిడేషన్ sp హైబ్రిడేషన్. సో మనం క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నామండి, కార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నింటిలో కార్బన్ యొక్క లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్మోస్ట్ 0 అనుకున్నాం. సో బట్ మనకి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అయినటువంటి కార్బన్లో 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కార్బన్ CH2, దీన్ని మనం కార్బన్ అంటాం. కార్బన్ చూడండి, ఈ కార్బన్లో కార్బన్ పరమాణు అనేది 2 హైడ్రోజన్ పరమాణులతో బంధింపబడి ఉంది. దాంతోపాటు కార్బన్ దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. మరి దీని హైబ్రిడేషన్ కనుక చూసినట్లయితే సో కార్బన్ నెంబర్ ఆఫ్ ఐటమ్ అటాచ్డ్ ఉన్నాయండి 2, ఎందుకంటే 2 హైడ్రోజన్తో బంధింపబడింది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 1, దట్ ఈక్వల్ టు 3. టోటల్ నెంబర్ ఎంత? 3. టోటల్ నెంబర్ 3 అంటే హైబ్రిడేషన్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ డైక్లోరో కార్బన్ CCl2. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి CCl2. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి డైక్లోరో కార్బన్, దీని పేరు వచ్చేసి డైక్లోరో కార్బన్. ఈ డైక్లోరో కార్బన్లో కూడా కార్బన్ పరమాణు 2 క్లోరిన్లతో బంధింపబడింది. దాంతోపాటు కార్బన్ దగ్గర 1 లోన్ పేర్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఆటమ్ అటాచ్డ్ ఈక్వల్ టు 2, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1, దట్ ఈక్వల్ టు 3. ఇఫ్ టోటల్ నెంబర్ 3 అయితే హైబ్రిడేషన్ ఏంటండి? sp2 హైబ్రిడేషన్. సో ఈ కార్బన్ డైక్లోరో కార్బన్లో తప్ప మిగతా ఎక్కడ కూడా కార్బన్ పరమాణువు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండదు. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నప్పుడు మన పేర్ ఎలక్ట్రాన్ని కూడా కలిపి హైబ్రిడేషన్ని క్యాల్కులేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడేషన్. సో మనకి ఇప్పుడు హైబ్రిడేషన్ కార్బన్ ఎన్ని రకాల హైబ్రిడేషన్ పాల్గొంటుంది, ఎలా క్యాల్కులేట్ చేయాలో చూసాం కదా. సపోజ్ కొన్ని కాంపౌండ్స్ చూద్దాం. జనరల్గా ఫస్ట్ వచ్చేసి చైన్లో కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్లో హైబ్రిడేషన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. సపోజ్ CH3, CH2, CH2, CH3. ఈ కాంపౌండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ పరమాణుకి హైబ్రిడేషన్ ఎంత ఉందో చూడండి. సో దీనికి సాల్వ్ చేస్తే ఈ కార్బన్ పరమాణు మన కన్వెంట్ కోసం నెంబరింగ్ ఇచ్చుకుంటున్నామండి. 1 2 3 4. ఫస్ట్ C1 కార్బన్ పరమాణు కనుక చూస్తే ఇది 3 హైడ్రోజన్ పరమాణులతో పాటుగా పక్కన ఇంకొక కార్బన్ పరమాణుతో బంధింపబడింది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ అయ్యాయి 4, ప్లస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి 0. ఎందుకు? కార్బన్ పరమాణు దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. సో 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్ నెంబర్ 4 అంటే హైబ్రిడేషన్ ఏంటండి? దీన్ని sp3 హైబ్రిడేషన్. సో నెక్స్ట్ C2 కార్బన్ పరమాణుకు చూద్దాం. C2 కార్బన్ పరమాణు దగ్గర హైబ్రిడేషన్ ఎంత ఉంది? సో C2 కార్బన్ విషయానికి వస్తే ఇది 2 హైడ్రోజన్ పరమాణుతోటి, ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ పరమాణుతోటి, రైట్ సైడ్ తోటి ఇంకొక కార్బన్ పరమాణుతోటి, అంటే టోటల్ 4 ఆటమ్స్ తోటి బంధింపబడింది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4. టోటల్ నెంబర్ 4 వస్తే హైబ్రిడేషన్ ఏంటి? sp3 హైబ్రిడేషన్. ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర చూద్దాం హైబ్రిడేషన్ ఎంత ఉందో. థర్డ్ కార్బన్ పరమాణు దగ్గర హైబ్రిడేషన్. సో ఈ కార్బన్ పరమాణు కూడా 2 హైడ్రోజన్ల పరమాణుతోటి, లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ పరమాణుతోటి, రైట్ సైడ్ ఇంకొక కార్బన్తో బంధింపబడింది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఈక్వల్ టు 4, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0, దట్ ఈక్వల్ టు 4. టోటల్ నెంబర్ 4 అయితే హైబ్రిడేషన్ వచ్చేసి sp3 హైబ్రిడేషన్. ఇక లాస్ట్ ఫోర్త్ కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ ఎంత ఉందో చూద్దాం. సో
ఫోర్త్ కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ పరమాణువు 3 హైడ్రోజన్ల పరమాణుతోటి లెఫ్ట్ సైడ్ ఇంకొక కార్బన్ పరమాణుతోటి బంధింపబడింది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ఎంత అవుతుంది? 4 ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే టోటల్ నెంబర్ 4 అవుతుంది. హైబ్రిడేషన్ ఏంటి? sp3 హైబ్రిడేషన్. సో ఇచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో ప్రతి ఒక్క కార్బన్ పరమాణు దగ్గర మనం హైబ్రిడేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అన్ని కార్బన్ పరమాణులు లేదా ఇచ్చిన ఈ కాంపౌండ్లో అన్ని కార్బన్ పరమాణులు కూడా sp3 హైబ్రిడేషన్లో పాల్గొన్నాయి. ఇదే కదండి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాంపౌండ్ హైబ్రిడేషన్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH CH2 CH3. ఓకే, సో ఈ కాంపౌండ్కి మన హైబ్రిడేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఓకే, ఫస్ట్ ఈ కాంపౌండ్ కనుక హైబ్రిడేషన్ చూస్తే మన కన్వెంట్ కోసం మనం నెంబరింగ్ ఇస్తున్నాం 1 2 3 4 5. సో ఈ కార్బన్ పరమాణు దగ్గర హైబ్రిడేషన్ చూస్తే ఈ కార్బన్ పరమాణు 3 హైడ్రోజన్స్తో మరి ఇంకొక కార్బన్తో బంధింపబడింది. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 4 ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు 0, దట్ ఈక్వల్ టు 4. సో టోటల్ నెంబర్ 4 అయితే హైబ్రిడేషన్ వచ్చేసి sp3 హైబ్రిడేషన్. సో ఈ కార్బన్ పరమాణు దగ్గర చూడండి, సో ఇక్కడ ఒక కార్బన్ పరమాణువు ఈ కార్బన్ పరమాణువు ఒక హైడ్రోజన్తో లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ పరమాణుతోటి రైట్ సైడ్ తోటి ఇంకొక కార్బన్ పరమాణుతోటి బంధింపబడి ఉంది. సో హైబ్రిడేషన్ విషయానికి వస్తే మొత్తం ఒక హైడ్రోజన్ 2 కార్బన్ పరమాణులు 3 ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0. సో ఈక్వల్ టు 3 అంటే హైబ్రిడేషన్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్. సో నెక్స్ట్ C3 కార్బన్ పరమాణు దగ్గర చూద్దాం. C3 కార్బన్ పరమాణు దగ్గర సో ఫస్ట్ కార్బన్ పరమాణు ఒక హైడ్రోజన్ పరమాణుతో లెఫ్ట్లో కార్బన్ రైట్లో కూడా కార్బన్ పరమాణుతో బంధింపబడింది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ 3 ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0, దట్ ఈస్ ఈక్వల్ 3 అంటే హైబ్రిడేషన్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్. నెక్స్ట్ C4 కార్బన్ పరమాణు దగ్గర హైబ్రిడేషన్ చూద్దాం. C4 కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ ఎంత ఉంది? సో C4 దగ్గర చూస్తే 2 హైడ్రోజన్లతోటి లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ రైట్ సైడ్ ఒక కార్బన్తో బంధింపబడింది. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 4 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 4 అండ్ టోటల్ నెంబర్ 4 అయితే హైబ్రిడేషన్ వచ్చేసి sp3. సో C4 కార్బన్ పరమాణు కూడా sp3 హైబ్రిడేషన్లో పాల్గొంది. లాస్ట్ వన్ వచ్చేసి 5th వన్ కార్బన్ పరమాణు దగ్గర ఏ హైబ్రిడేషన్ ఉందో చూద్దాం. సో ఈ కార్బన్ పరమాణు అనేది 3 హైడ్రోజన్లతోటి ఇంకొక కార్బన్ పరమాణుతో బంధింపబడింది. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ 4 ప్లస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే టోటల్ నెంబర్ 4 అయితే హైబ్రిడేషన్ వచ్చేసి sp3. సో ఇచ్చినటువంటి కాంపౌండ్లో టర్మినల్లో ఉన్నటువంటి C1 కార్బన్ C4 కార్బన్ C5 కార్బన్స్ sp3 హైబ్రిడేషన్లో పాల్గొంటే C2 C3 కార్బన్ పరమాణువులు అనేవి sp2 హైబ్రిడేషన్లో పాల్గొన్నాయి. సో ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ కాంపౌండ్ అయినా ఇవ్వనండి, మీరు హైడ్రేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ ప్లస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ ఫార్ములాని యూజ్ చేసి హైడ్రేషన్ని కనుగొనవచ్చు. సో హైడ్రేషన్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.